అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శివరాత్రి జాగారం బాగా జరిగిందా? మనందరికీ చాలా బాగా జరిగింది. ఒక చండాలపు వెధవకి మట్టుకు ఇంకా బాగా జరిగింది. ఆయనే పోసాని మురళీకృష్ణ అలియాస్ సినిమాల్లో ఆయన్ని పిలుచుకునే ముద్దు పేరు మెంటల్ కృష్ణ. ఆయన నిన్న అనంతపురం రాయచోటు పోలీసులు వచ్చి హైదరాబాదులో ఉన్నటువంటి ఈ మై హోమ్స్ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఈ పోసాని మురళీ కృష్ణని అరెస్ట్ చేయడం జరిగింది. చాలా గంట పాటు ఓవర్ యాక్షన్ చేశాడట. హెల్త్ ఆపరేషను అని కంచేపు నోటీసులు ఇచ్చేయండి, రేపు వస్తానని. మీరు ఆ వీడియో గమనిస్తే భోజనం తినాలండి అంటాడు. ఆమె భార్య ఏమో ట్యాబ్లెట్లు ముందు వేసుకుంటావా, భోజనం తింటావా ట్యాబ్లెట్లు వేసుకుంటావా? పోలీసులు వచ్చిన కన్ఫ్యూజన్లో ఏం చేస్తున్నారో మీ ఇరువురు దంపతులకి అర్థం కాలేదేమో సడన్గా పోలీసులు రావడం వల్ల. ఈయన గారి మీద సెక్షన్ 111/3/5, సెక్షన్ 196, 299, 341, 353/2, 363/3 and 4, 64/2 ఈ సెక్షన్ల మీద నాన్ బెయిలబుల్, బెయిల్ కూడా రాకుండా ఈయన్ని తీసుకెళ్ళటం జరుగుతుంది. మేబీ గురువారం శుక్రవారం కాబట్టి మెజిస్ట్రేట్ ముందు కూడా ప్రవేశపెడతారు. వీడు వాగిన వాగుడు, ఫిలిం అండ్ టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వీడిని పెట్టిన గత ప్రభుత్వం టైంలో వీడు వాగిన వాగుడు, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడిన మాటలు, నీకో కూతురుంది రక్త కన్నీరే అన్న మాటలు, అక్రమ సంబంధాలు అంటగట్టడాలు, ఒకానొక టైంలో అంజనమ్మని కూడా నువ్వు తిట్టావు. నీకు తెలియదా? సినిమా ఇండస్ట్రీలో ఉన్న నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారో, చిరంజీవి ఎలాంటి వారో నీకు తెలియదా? ఒక పార్టీ ఉన్నావని, ఆ పార్టీ నిన్ను ఉసిగొలిపిందని, అమ్మ నా డాష్ పచ్చి బూతులు మాట్లాడుతూ నువ్వు హైదరాబాద్లో పెట్టిన మీటింగ్ ఎవడన్నా మర్చిపోతాడా? ప్రెస్ మీటు. అప్పుడు నీ మీదకి జనసేన కార్యకర్తలు హైదరాబాద్లోకి వస్తే పారిపోయో దొంగలాగా. పోనీ అధికారం మారిన తర్వాత అయినా మారావా అంటే నువ్వు TV5 బిఆర్ నాయుడు గారిని తిట్టావు, రామోజీ గారిని తిట్టావు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, భువనేశ్వరమ్మ గారిని. నువ్వు తిట్టని వాళ్ళు లేరు, నువ్వు వాడిన పచ్చి బూతులు లేవు. నువ్వు ఆ కొడాలి నాని. నేను కోరుతున్నాను, నేనుగా ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను, పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వెళ్ళి కేసు పెట్టాలి. మీ మీద ఈ వేస్ట్ ఫెలో గాడు చేసిన అభియోగాలు, చెత్త మాటలు, పిచ్చ మాటల మీద మీరు కూడా కేసు పెట్టాలి సార్.
వీడి మీద మొత్తం మైదుకూరు, నర్సీపేట, బాపట్ల, కడప, అనంతపురం, చిత్తూరు, తిరుపతి మొత్తం 10 చోట్ల వీడి మీద కేసులు పెట్టారు. నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకుంటున్నాను, ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఈ వేస్ట్ ఫెలో గాడి వల్ల మోస్ట్ మానసిక క్షోభ అనుభవించింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కేసు పెట్టాలి వీడి మీద. నాన్ బెయిలబుల్ కనీసం అంటే కనీసం 7 సంవత్సరాలైనా వీడు బయటకు రాకు. అదేదో ఆగుడు సినిమాలోని కట్టేసి వంగో పెట్టి కొడతారు కదా, అలా కొట్టాలి వీడు. వేస్ట్ ఫెయిల్. నువ్వు ఎన్ని దారుణం మాటలు మాట్లాడినావు తెలిసినా ఇప్పుడు నీకు తోడొచ్చేస్తున్నారు. మీ భార్య బాధపడుతున్నారు. మీ బాధపడే ముందు మీ హస్బెండ్కి చెప్పే పొజిషన్ లేరా అమ్మా? అప్పుడు అలా మాట్లాడవు నువ్వు అని అప్పుడు మీరు మందలించలేదా? మీరు హెచ్చరించలేదా? అప్పుడు వచ్చి బాధపడుతున్నారు టీవీ ముందు. రాజీ పడుతుంది అనుకున్నాము, కానీ రాజీ పడట్లేదు. దెబ్బ పడుతుంది, ఒక్కొక్కడికి దెబ్బ పడుతుంది. నెక్స్ట్ నేను వెయిటింగ్ ఆర్జీవి గారి గురించి, కొడాలి నాని గారి గురించి. వీళ్ళకి పడాలి మీద ఆ రోజున జనసేన టీడీపీ కార్యకర్తలు మరింత సంతోషంగా